శ్రీరాముడి ధర్మం ఎలాంటిదో తెలుసా? రావణుడిని చూసి బాగా ఏడ్చిన మండోదరిని చూసి రాముడు ఆవిడ చాలా ఏడ్చింది, ఆవిడని లోపలికి తీసుకెళ్ళండి, రావణుడి కొడుకులందరూ చనిపోయారు కాబట్టి ఈ శరీరానికి చేయవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు విభీషణుడు, రామ మీరు ఏమైనా చెప్పండి, వీడు బ్రతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బ్రతికున్నంత కాలం పరస్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏంటి, ఆ శరీరాన్ని అలా వదిలేద్దామన్నాడు. రాముడు విభీషణుడితో, విభీషణ అవతలివాడు ఏ శరీరముతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్ళిపోయాయి, అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు, ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకు వెళ్ళడు, ఒకవేళ నువ్వు చెయ్యను అంటే నువ్వు నా స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను అన్నాడు శ్రీరాముడు. ఇక తప్పదని విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక రాముడు లక్ష్మణుడితో, విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది లక్ష్మణ, సముద్రానికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అన్నాడు శ్రీరాముడు. విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి, ఇవాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజయ్యాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి, నేను సుగ్రీవుడి సాయంతో విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు, విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని కూడా చెప్పు, కాబట్టి ఇవాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉందని బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు అన్నాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకుని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓసారి హనుమంతుడి వంక చూసి, హనుమా నువ్వే కదా అని అనింది. హనుమంతుడు సీతతో, సీతమ్మ రాముడు సుగ్రీవుడు విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు, ఇవాళ విభీషణుడి లంకా రాజ్యానికి రాజుగా చేశారు, ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమాదవనంలో ఉన్నావు, అందువల్ల నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు తల్లి, నీ శోకాన్ని విడిచిపెట్టమ్మా అన్నాడు. వెంటనే సీతమ్మ తల్లి, ఎంత మంచి మాట చెప్పావు హనుమయ్య అని ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. అప్పుడు హనుమంతుడు, అదేంటమ్మా ఏమి మాట్లాడు అన్నాడు సీతమ్మతో. నేను 10 నెలల నుండి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా హనుమా, నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికీ నా నోటి వెంట మాట రాలేదు, నువ్వు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడ్డాను, కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కానీ నేను ఆలోచన చేస్తే నీకు ఏమి ఇవ్వగలను, ఎంత బంగారం ఇచ్చినా రత్నాలు ఇచ్చినా 3 లోకములను ఇచ్చినా సరిపోదు, ఈ రోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు హనుమ, నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉంది, పరాక్రమము తేజస్సు ఉంది, నిన్ను చూసి పొంగిపోతున్నానయ్యా అని ఎంతో సంతోషంతో చెప్పింది సీతమ్మ తల్లి.